శివాజీ శివాజీ కాఫీలో గోమూత్రాలు కలిపారా, నన్ను చంపాలని చూస్తున్నారు. సాయి కామెంటెడ్, నాకేంటి లైట్గా గుండెపోటు వస్తుంది అంట. ప్రణయ్ అన్న, నువ్వు నైట్ పడుకునే ముందు ఈ పానీపూరి బాగా గుర్తు రావాలని కొంచెం గట్టిగానే కోరుకుంటున్నానంట. దొంగ నా కలరా. ఓకే స్టార్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మామూలుగా ఉండదు. టుడే ఆల్సో యూ హ్యావ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ ద టోర్నమెంట్, ప్రణయ్ హిమ్సెల్ఫ్. ఎస్, ఈరోజు కూడా మనం సోలో స్ట్రీమ్ చేస్తున్నాం. మామూలుగా ఉండదు. సో ఈరోజు మనం స్ట్రీమ్ చేయబోయేది చాలా నోవెల్ కాన్సెప్ట్. భూప్రపంచం మీద ఎవ్వడు చెయ్యండి. ఓకే, అసలు ఏ యూట్యూబర్ నార్త్లో మెయిన్గా అస్సలు చేయట్లేదు అలాంటివి. ఓకే, అసలు యూట్యూబ్లో ఎక్కడ చూడండి చేస్తున్నాను నేను. వర్స్ట్ స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ ఇండియా. ఓకే స్టార్ట్ చేద్దాం. షౌట్ అవుట్ టు విన్ను ఫుడ్ ఈస్, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, కుమ్మెండి, వెళ్ళి ఫాలో కొట్టండి ఇలాంటివన్నీ చూడాలనుకుంటే. అంటే సులువు కాదురా, అది నీవు చేయలేవురా, వంటలో నా రుచులు ఏమిటో అందరికీ చేత కానిది. అది ఇడ్లీయా లేదా ముంత మసాలానా వాడు చేసిందంట. అది దోశ కాదు, పాన్. కిల్లి కడుతున్నాడు. మానస్ కామెంటెడ్, ఫైనల్గా బోలో జుబాన్ కేసరి అని దాంట్లో ఉమ్మేస్తాడంట. నాకు డౌట్, ఈ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు అందరి దగ్గర చీజ్ ఫ్యాక్టరీ ఏమైనా ఉంటుంది వెనకాల, వేస్తానే ఉంటాడు దాంట్లో. జిఎస్కే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ 100K ఫ్రెండ్స్. ఓ థ్యాంక్ యూ అయ్యా. రోజు పువ్వు పట్టుకొచ్చాడయ్యా, చూద్దాం. ఇదొక ఈ ఫుడ్ వీడియోస్లో ఇదొక జాన్రా. ఏంటంటే ఒక ప్లేట్ ఉంటుంది, కింద నుంచి నాకు తెలిసి ఐస్ ఏదో ఉంటుంది సంథింగ్, పైన ఏదేస్తే అది ఫ్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఏది పడితే అది వేసి దుబ్బుతారు, దాన్ని ఇలా గెలగొట్టేసి ఇలా తీస్తాడు, రోల్ చేస్తాడు లాస్ట్కి. మళ్ళీ దానిపైన రోజు పువ్వు పెట్టాడేట్రా. నువ్వు చేసిందే రోజు పువ్వుతో, గార్నిష్కి మళ్ళీ రోజు పువ్వు పెట్టావు దానిపైన, హైలైట్ రా. మానస్ కామెంట్, ఐస్ క్రీమ్ని సమాధి చేసి రోజు పువ్వు పెట్టావు కదయ్యా అంట. సో ఇంకో పేజ్ ఉంది, ఇన్స్టా పేజ్, డాక్టర్ అర్స్టాక్స్ అంట. ఫ్లయింగ్ చాయ్ ఎలా తయారు చేస్తారో చూద్దామండి. ఈయన అన్ని ఇసిరేసి క్యాచ్ పడతా ఉంటాడంట. ఇప్పుడు ఆ గరిట్ ఇసిరినాడు, అది వచ్చి దవడకు తగిలింది. పాల ప్యాకెట్ ఇసిరేసినాడు, అది కిందికి పడలేదు, వెనక్కి పడిపోయింది. పెద్దోళ్ళు అంటారు. ఇప్పుడు ముందుగా నీళ్ళేసి, అదేంట నీళ్ళేసింది కడగడానికి కదా దాన్ని. పాలేసిన తర్వాత దీంట్లో లెమన్ గడ్డి వేసి, కొంచెం పుదీనా వేసి, దీని తర్వాత మసాలాలు వేస్తా ఉండరు. చాయ్ చేస్తున్నావా, ఏమైనా చేస్తున్నావా? ఈ రోజులో లవ్ అంటే ఎట్లాంటిదో తెలుసు. నిన్న హాయ్, ఈ రోజు ఓయ్, రేపు ఓయో. ఈరోజు హాయ్, రేపు ఓయ్, ఆ తర్వాత ఓయో, ఓయమ్మ, తర్వాతే బాయ్. ఇదే ఇప్పట్లో నడుస్తున్న ట్రెండింగ్. దీనికి మీరేమంటారో కమెంట్ చేయండి. బ్రో, వాట్ ఎ ఫిలాసఫీ, మండే మోటివేషన్. ఐ డ్రాప్స్ ఓపెన్ చేయడానికి గుండు సూదులు, పిన్ను సూదులు వేసి గుచ్చుతా ఉంటారండి. ఇలా చేస్తే దీంట్లో ఉండే చిలుము, రస్టు ఆ ఐ డ్రాప్స్ లోకి వెళ్లి కంటామినేట్ అయ్యి ఇబ్బంది అవుతుందండి. అవును కదా. ఐ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్ ఓపెన్ చేసే కరెక్ట్ ప్రాసెస్ ఏమంటే, ఫస్ట్ మనము నార్మల్ గా ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇది సీల్ ఉంటుంది కాబట్టి ఏమి రాదు. దీంట్లో ఒక క్యాప్ ఉంటుంది, అది తీసేసి క్లోజ్ చేయాలండి. కొంచెం క్లోజ్ టైట్ గా చేస్తే అక్కడ హోల్ పడిపోతుంది. ఓ సూపర్. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. చాయ్ బాయ్స్ అండ్ బియర్ బాయ్స్ హిట్ లైక్. పెదాలకు రాసుకునే రెడ్ లిప్స్టిక్ ని పురుగులతో తయారు చేస్తారని వింటారండి. నిజమేనా? అవును. లిప్స్టిక్ లో ఉండే రెడ్ కలర్ ని క్యాక్టస్ పైన ఉండే కోచినియల్ ఇన్సెక్ట్స్ డెడ్ బాడీతో తయారు చేస్తారండి. ముందుగా వాట్ am I watching? ఫీమేల్ ఫ్రెండ్స్. ఆ పురుగులని నీట్ గా చంపేసి, ఆ ఎర్ర కలర్ లో లిక్విడ్ గా చేసి, దీన్ని ఫిల్టర్ చేసి, దీన్ని బాగా ఉడకబెట్టి పౌడర్ గా తయారు చేస్తారండి. దీన్నే కార్మైన్ రెడ్ కలర్ అంటాము. ఈ కలర్ ని వ్యాక్స్ లో వేసి లిప్స్టిక్ తయారు చేస్తారండి. ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేయబోతున్నాం పిచ్చాకులతో పాయసం. ముందుగా మీ స్టవ్ మీద పాలు పెట్టుకొని, పాలు బాగా మరిగిన తర్వాత అందులో పిచ్చాకులు, షుగరు,
సగ్గుబియ్యం వేసి బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా దగ్గర అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. సాయి కామెంటెడ్ పతంజలి లెఫ్ట్ ఆయుర్వేద అంట. వచ్చేసారు. చాయ్ తాగు ఏ స్టాండ్ రోల్ చేసి రైస్ లో చేతికి నీట్ గా గ్లౌజ్ వేసుకొని దాంట్లో మసాలా కూర వేస్తా ఉన్నారండి. ఒకటి వేస్తే రుచి, సెకండ్ టేస్ట్ కోసం, థర్డ్ ఇంకొంచెం టేస్ట్ కోసం. ఇప్పుడు ఇన్ని మసాలాలు వేసిన తర్వాత టేస్ట్ తక్కువ, ప్రాబ్లం ఎక్కువ చేస్తుంది ఇది. అన్నేసేవేంట్రా, ఒకటి తర్వాత ఒకటి తింటారు కదా. ఈ ప్లేట్ ఎవరైతే తింటారో వాళ్ళు తినే రంధ్రం ఏమో గానీ వచ్చే రంధ్రం మాత్రం భలే కష్టపడుతుందండి. మీరు ఎప్పుడైనా ఫుడ్ ట్రై చేసిరా మామ? మంచిగా ఒక దోశ వేసుకోండు, దోశ వేసి కారం వేస్తాడు అనుకుంటే చాక్లెట్లు వేసి రుద్దిండు మామ. ఫాలూదా అందరూ తినే ఉంటారండి. ఈ రోజు ఒరే చెయ్యి వాడండ్రా, దండం పెడతాండ్రా మీకు. చిచ్చి నేను ఇన్ని వీడియోలు చూసి బుర్ర దొబ్బేసింది. చెయ్యి వాడకండ్రా, గరిట వాడండ్రా ప్లీజ్ రా. సేమియా వేస్తా ఉన్నారు, ఇంకొంచెం సబ్జా వేసి, ఇంకొంచెం ఆ కొబ్బరి కలర్ వేసి బాగా కడతా ఉన్నారు. మీకు డౌట్ రావచ్చు, ఈయన స్పూన్ వాడచ్చు కదా అని. స్పూన్ వాడితే టేస్ట్ ఎలా వస్తుందండి? అది కూడా కరెక్టే కదా సార్. చేతులతో వేస్తేనే ఆ రుచి. ఆ నోట్లో కొంచెం గుట్కా ఉంది, ఓకే అడ్జస్ట్ చేసుకోవాలా, ఇంకా రుచి రావాలి కదా. రోహిత్ సాయిబాబు కామెంటెడ్ పోలో జుబాన్ ఫలూదా. ఎలా కలిపేస్తున్నాడు అలాగా? దట్స్ హౌ టార్గేరియన్స్ కుక్. ఇఫ్ యు నో జియోటి ఫ్యాన్స్ హిట్ లైక్. మనం ఇక్కడ గమనించింది ఏంటంటే అన్నం లెఫ్ట్ హ్యాండ్తో కుక్ చేసాడు, ఫ్లేవర్ రావాలి కదా. పూరి అందరూ తినే ఉంటారండి. వీళ్ళందరూ చేతులు కడుగుతారట్రా, వాటితో షింకులో కడుక్కొని వచ్చి చెయ్యాలి. చేసాకలో కడుక్కోవాలి ఏంటి, ఇక్కడ కడుగుతూ రెండు ఒకేసారి చేస్తారట వీళ్ళు. తర్వాత కొంచెం కలర్ వేసినాడు, కలర్ వేసిన తర్వాత నీళ్ళు వేసి బాగా ఎడం చేత్తో ఇప్పుడు కలుపుతా ఉన్నారు. ఎందుకు రా వై ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్, ఎవ్రీ వన్ ఈజ్ వై. ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తున్నారు అందరూ? సాల్ట్ బ్యాలెన్స్ అవ్వాలని కదా. మసాలా పూరి రెడీ. ఇప్పుడు ఈ పూరిని ఆలూగడ్డ ఫ్రై ఇంకా చట్నీ కూడా ఇచ్చినాడు, బాగా అద్దుకొని తినండి. లాస్ట్ లో ఒకటి తిన్నాడు కదా, నాకు ఆడి ఫ్యూచర్ కనిపిస్తుంది. వచ్చారు బాబోయ్, ఈ ఐస్ క్రీములతో వచ్చాడు రా బాబోయ్. ఆఫ్టర్ ఈటింగ్ దిస్ టుమారో మార్నింగ్. ముందుగా గిన్నెలో చక్కెర వేసినారు, పైప్ లో నుంచి ట్యాప్ వాటర్ దాంట్లో పడతా ఉన్నారు, రంగు యాడ్ చేసి దీని తర్వాత ఆరెంజ్ ఎసెన్స్ ఏమో యాడ్ చేస్తా ఉన్నారు. అన్ని వేసాడు గానీ ఆరెంజ్ అయితే వేయలేదండి. ఆరెంజ్ ఐస్ క్రీమ్ వితౌట్ ఆరెంజ్. ఆరెంజ్ అంటే ఆరెంజ్ పండు వేస్తారు అనుకున్నా ఏంటి, ఆరెంజ్ కలర్ వేస్తారు. ఇప్పుడు కూలింగ్ ప్రాసెస్ లో నీట్ గా ఉండే నీళ్ళల్లో కూల్ చేసేదానికి పెడతా ఉన్నారు, పుల్లలు కూడా వేసేసి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. అవి ఎంత అన్నా చిన్నప్పుడు నాకు నాలాజలం వచ్చింది నోట్లోంచి. చిన్నప్పుడు ఇట్స్ యూనో ఒక చిన్న బండి వచ్చి ఆయన అమ్ముతాడు కదా, బట్ ఎక్కువ తింటే సంకనాగిపోతాం. యాపిల్ ఫిజ్ అందరూ తాగే ఉంటారండి. ఓకే ఇప్పుడు యాపిల్ ఫిజ్ కూడా ఏదో చెప్తాడా. ఓకేనా. సచిన్ కామెంటెడ్ ప్రతి ఫుడ్ని మింగుతున్నాడు, ఆకులు తినాలా ఇంకా అంట. అది చేస్తే వేస్తున్నాడు ఏంటైనా. ఒరే గరిట 50 రూపాయలు 40 రూపాయలు అడితే మంచి గరిటలు వస్తాయరా మీకు. ఆటల ప్లాన్ ఏంట్రయ్యి. పింకీ కామెంటెడ్ టుడేస్ మెనూ 1 గోరింటాకు పాయసం, 2 పానీపూరి ఐస్ క్రీమ్, 3 గన్నేరకాయ హల్వా, 4 ఐస్ క్రీమ్ రైస్. లెమన్ టీ తాగే ఉంటారండి. ఈరోజు ఈగ టీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. మానస్ కామెంటెడ్ ఎస్ఎస్ఆర్ ఒక్క ఈగ పెడితేనే 40 crores వచ్చాయి, మేము ఇన్ని ఈగలు పెడుతున్నాం, అట్లీస్ట్ 40 రూపీస్ రావా. ఈగ టీ తాగుతాడేమో అడగండి పాపం. పోతారా రే, చూసుకుంటారా రే. బిఫోర్ లాక్డౌన్ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్, ఆఫ్టర్ లాక్డౌన్ ఫాస్ట్ ఫుడ్ మేకర్స్ అంట. శివాజీ స్టింగ్ ఎనర్జీ. రసగుల్లా బెంగాలీ స్వీట్ అంటారండి మా పక్క. ఆయన ఏంటి మన సెలూన్ షాప్ లో గడ్డం గీక్కుని ఆయన షేవింగ్ క్రీమ్ రాసినట్టు అల్ల రాహాడు చేతి మీద. దీన్ని ఫ్లవర్ రసగుల్లా అంటారంట. అదే తినే వాళ్ళందరూ పువ్వులు అని చెప్తున్నాడు. అంత గురించి పుయ్యాల్సిన అవసరమా? ఇది తినకపోతే ఏమైనా నష్టం ఉందా? లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ అగైన్. ఎత్తో రెండు పట్టుకుంది లెఫ్ట్ హ్యాండ్తో, ఫింగర్స్ టచ్ లెఫ్ట్ హ్యాండ్. కింద క్రీమ్ నీట్గా కోకుతున్నాడు ఇలాగా. క్లినిక్ ప్లస్ ఏదో చేస్తుంది ఆంటీ.
నురగ ఏదో ఒకటి రావాలి కదా. ఈ వీడియోలో ప్రాంక్ వీడియోలు స్టార్ట్ అయినాయి. జాన్రాలో సబ్ జాన్రా ఇది. ఇందాక మెనూలో మిస్ అయిన ఐటెం కాఫీ నూడిల్స్ అండ్ మీరా షాంపూ కర్రీ అంట. పోన వర్షం ఇంద వర్షం. ఓకే ఓకే. హలో మామ, మా ఫ్రెండ్ గారు పెళ్ళైనాక వచ్చే పిల్లంతో మంచి మంచి వంటకాలు చేపించుకొని తిందాం అనుకున్నట్ట మామ. కానీ వాని పెళ్ళైనాక తెలిసింది వాని పిల్లం కూడా అదే అనుకున్నాను. సో బాయ్స్, కొంచెం అట్లీస్ట్ బేర్ మినిమం రైస్ పెట్టడం, పప్పు ఎలా వండుకోవడం, కొంచెం చిన్న చిన్న ఆమ్లెట్ వేసుకోవడం, ఫ్రైలు అవి నేర్చుకోండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు. సో ఇద్దరు అనుకుని అలా వెళ్తే బిస్కెట్ అయిపోతాం. జీడిపప్పు పండ్లతో డ్రింక్ తయారు చేస్తారంటండి. ఈరోజు చూద్దాం. ముందుగా జీడిపప్పు పండ్లను వేసి లెగ్ ప్రెస్సింగ్ ద్వారా బాగా వేసి కాలుతో తొక్కుతా ఉన్నారు నీట్ గా. What the fuck is that? దాంట్లో ఉండే పసురంతా తీస్తా ఉన్నారు బయట. గోవాలో ప్రసిద్ధి చెందిన డ్రింక్ అంటండి ఇది. ఇది బియర్ ఇది బియర్ ఎలా చేస్తారా? దీని తర్వాత ఆ పరక తీసుకొని నీట్ గా స్వైప్ చేస్తున్నారు. బాత్రూమ్లు కడిగినట్టు కడుగుతున్నారంటారా దాన్ని? సాయి కామెంటెడ్, నాకేంటి లైట్ గా గుండెపోటు వస్తుంది అంట. గోవా ఫేనీ అంట దీని పేరు. ఫేనీ ఏంట్రా? రాళ్ళు పెట్టి ఇంకో కొంచెం మిశ్రం కూడా నిల్వ చేస్తున్నారు. ఆ బకెట్ మన ఇంట్లో తడబట్టి పెట్టిన తర్వాత ఇలా పెడితే నీళ్ళు వస్తాయి కదా, అవి ఇంకా కొంచెం తెల్లగా ఉంటాయేమో. సాయి కామెంటెడ్ ఫేనీ మిశ్రమాన్ని డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా దాంట్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్ని తీసేసి ప్యూర్ గా తయారు చేస్తారంట. మొత్తం ఇంప్యూర్ గానే ఉంది, దాంట్లో ప్యూరిటీ ఎక్కడ దొరుకుతుంది దీనికి? వాళ్ళకి సెండ్ చేసి తాగుతాడేమో అడగండి. వీడియో నచ్చితే ఫాలో చేసుకోండి. వాట్ ద ఫక్, అంత వర్స్ట్ దాంట్లో నుంచి అవి నీళ్ళు వచ్చినాయా? ఓ అమ్మ. రోహిత్ రాజ్ కామెంటెడ్, ఇట్స్ ఇండియన్ వైన్, ఇట్ టేస్ట్ సో గుడ్. నువ్వు ఈ వీడియో చూసాక కూడా మాట చెప్తున్నావా రాజా? పానీపూరి అందరూ తినే ఉంటారండి. ఈ రోజు ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈయన భగత్జీ అంట. నీకు ఫ్యాన్సీ నెంబర్లతో ఫోన్ చేస్తే వచ్చి క్లీన్ చేస్తారు కదా, అలా ఉందా ఫస్ట్ ఫ్రేమ్? తెలిస్తే ఏంటో కామెంట్స్ లో పెట్టండి. ముందుగా ఆ నీళ్ళల్లో కొంచెం హింగ్ వేస్తా ఉన్నాడు. దీని తర్వాత నీట్ గా ఉండే బకెట్ లో నుంచి మసాలా తీసి కలుపుతా ఉన్నాడు. దీని తర్వాత కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి వేస్తా ఉన్నాడు. నీట్ గా లోపల వరకు కవర్ అంతా వేసేసి దీని తర్వాత కొంచెం ఇంకా న్యాచురల్ కావాలి. సాయి హర్షిత, పానీపూరి విత్ ఎక్స్ట్రా సాల్ట్ అండ్ స్వీట్ అంట. దీని తర్వాత కొంచెం ఇంకా న్యాచురల్ కావాలి. పింకీ అన్న ప్లీజ్ నెక్స్ట్ వీడియో చూడండి. పానీపూరి లవర్స్ అందరూ చూడండి ఒకసారి. కడిగినాడు తెలీదు. చాలా చెయ్యంతా లోపలేసి బాగా నీట్ గా మోసే వరకు వేసి కలిపెడతా ఉన్నాడు నీట్ గా. దీని తర్వాత ఇప్పుడు ఈ మసాలా బాగా చెయ్యి చూడండి లోపల పెట్టి బాగా కలిపెడతా ఉన్నాడు. తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ కస్టమర్స్ చూపిస్తాడు. కస్టమర్ గద అని కొట్లాడుకుంటా ఉన్నాడు తినేదానికి. ఆయన అంతలా చేస్తుంటే ఎవరు తింటున్నాడు రాది? గర్ల్స్ బీలింగ్ భయ్యా తోడా ఔర్ టీకా బనావో ప్లీజ్ అంట. ఉమా మహేష్ కామెంటెడ్, ప్రణయ్ అన్న నువ్వు నైట్ పడుకునే ముందు ఈ పానీపూరి బాగా గుర్తు రావాలని కొంచెం గట్టిగానే కోరుకుంటున్నారంట. దొంగ కొడకలారా. సూర్య రూరల్ సైడ్ లో గోబీ అని కూడా అమ్మేస్తా ఉంటారండి. ఈ రోజు ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇది ఎక్కడ ట్రాన్సిషన్ రా మామ? పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో పొద్దున్నుంచి 4 సార్లు మోషన్స్ అయినాయి. రాత్రి ప్రణయ్ వీడియో చూసిన. ముందుగా క్యాబేజ్ ని తురుముకొని దీంట్లో ఒక టబ్ లో వేసుకుని మైదా పిండి వేసి దీంట్లో కొంచెం ఒక బాటిల్ ఫుల్ కెచప్ వేస్తా ఉన్నారు. మెయిన్ ఇంగ్రీడియంట్ టేస్ట్ కోసము ఎంఎస్జీ ఇంకా అజినోమోటో అంటామండి, మోనోసోడియం గ్లూటామేట్. ఒరే అవునే అయిపోయి బయట మెయిన్ అజినోమోటో. ఉమా మహేష్ కామెంటెడ్, క్వశ్చనింగ్ దిస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ యాజ్ వాట్ ఈస్ యువర్ మోటో? దే ఆన్సర్ అజినోమోటో. గుడ్ వన్ రా, గుడ్ వన్. సో ఇదేంటంటే ఇదంతా ఒక మోటివేషనల్ వీడియో అనమాట. సో మీరు అందరూ జాగ్రత్తగా బయట ఫుడ్ స్నాక్స్ కానీ స్ట్రీట్ ఫుడ్ కానీ ఇవన్నీ తినకుండా ఉంటారని చెప్పి వీడియో చేస్తున్నా. ఇంకా కుదిరితే కంటిన్యూ చేస్తా మీకు నచ్చితే ఈ సిరీస్. సో దట్ అవేర్నెస్ పెంచుదాం అని. బయట ఫుడ్ వద్దు, ఇంట్లో నేను కుక్ చేసి వండుకో. చికెన్ ఫ్రైడ్ రైస్ నాకు ఫుల్. మీరు ఎలాంటి అద్భుతమైన వీడియోలు చూస్తే నన్ను నా కామెంట్స్లో ట్యాగ్ చేయడము, లేకపోతే అది నాకు DM చేయడము, ఏదో ఒకటి చేయండి. మనం ఈ స్ట్రీమ్లు కంటిన్యూ చేద్దాం మీ అందరికీ నచ్చితే. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. 100Kకి కూడేద్దాం. ఓకే, బాయ్.